అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు జేపీ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ జనపతిని. కొత్తగా మన వీడియో చూస్తున్న అందరూ ముందు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కు, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు నేరుగా నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. అలాగే మీరు లైక్ చేయడం వల్ల ఇంకో 10 మందికి వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని మరీ మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే ఈరోజు కంటెంట్ వచ్చి మనకు ఒక రోజు 2 రోజులు వర్షం పడడం జరిగింది. వర్షం పడడం వల్ల మెయిన్గా పూతరాలడం, ఆకురాలడం మెయిన్ సమస్యలు. ఏ రైతుని కదిపిన అడిగినా కానీ హెవీగా పూత రాలుతుంది. ప్లస్ అలాగే మన పండాకు తెగులు రావడం జరుగుతుంది. ఏ రైతుని అడిగినా కానీ మెయిన్ ఇవే 2 చెప్తారు. అలాగే పురుగు అటాక్ కావడం జరిగింది. పురుగు అనేది అటాక్ కావడం జరిగింది. అలాగే వాటి బారి నుంచి మనం పంటను ఎలా కాపాడుకోవాలన్నది ఈరోజు కంటెంట్ అండి. అలాగనే చెప్పేసి ఇప్పుడు హెవీగా మబ్బు ఉండడం వల్ల రైతులు మెయిన్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఫస్ట్ గ్రోత్ ప్రమోటర్స్ పూర్తిగా బంద్ చేయండి. ఇగురు మందులు అనేది కంప్లీట్గా ఒక వారం రోజులు దూరం పెట్టండి. ఇగురు మందులు కొట్టడం వల్ల ఇంకా మీకు ప్రాబ్లం పెరిగే అవకాశం ఉంటుంది. అందుకోసమని గ్రోత్ ప్రమోటర్స్ బయోలు కానీ, బయోలకు సంబంధించినవి కానీ, టెక్నికల్లో కూడా ఇగురు వచ్చే మందులు, హెవీగా ఇగురు వచ్చే మందులు మాత్రం కంప్లీట్గా దూరం పెట్టండి. వారం రోజులు మాత్రం కంపల్సరీ దూరం పెట్టండి. ఈ మబ్బులు వేసేపు ఇగురు మందులు మాత్రం కంపల్సరీ కొట్టకూడదు ఫ్రెండ్స్. మొత్తం ఫంగిసైడ్స్ అలాగే న్యూట్రిన్స్ ఇచ్చుకోండి. మనకు న్యూట్రిన్స్ ఇచ్చుకున్నట్టయితే ఈ పూతరాలుడు సమస్య నుంచి చాలా వరకు మనం అరికట్టేవాళ్ళం అవుతాం. అలాగే మొత్తం కూడా మన ఫంగస్ సంబంధించిన మందులు స్ప్రే చేసుకోండి. పౌడర్లు కానీ, లిక్విడ్ రూపంలో కూడా అమిస్టర్ అలాంటి మందులు కూడా మీరు స్ప్రే చేసుకున్నట్టయితే మీకు రోగ నివారణ అనేది తొందరగా జరిగిద్ది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు గ్రోత్ ప్రమోటర్ ఇచ్చినట్టయితే ఈ మబ్బులకు ఇది పెరగడం కానీ, ముడతలకు కానీ, వేరే రోగాలకు కూడా దారి తీసే అవకాశం ఉంటుంది. అందుకని ఇగురు మందులు మాత్రం ఒక వారం రోజులు ఆపండి. తర్వాత మళ్ళీ క్లియర్ అయినాక మళ్ళీ మీరు యథావిధిగా ఏ స్ప్రే చేసుకుంటారో తర్వాత స్ప్రే చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈరోజు కంటెంట్ వచ్చేసి మీ ముందుకు 2 మందులు తీసుకురావడం జరిగింది. మా పంట అయితే చూసుకోవచ్చు మీరు. లాస్ట్ వీడియోలో నేను మూవెంటో అలాగే మన ఇసాబియన్ అనే మందు స్ప్రే చేయడం జరిగింది. చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది చిగురుతో పాటు నాకు ఎక్కడ కూడా పూత కూడా ఎడ కూడా రాలేదు. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఏ చెట్టు చూసినా కానీ మొత్తం కింద కావడం జరిగింది. చూసుకోవచ్చు ఇక్కడ మొత్తం పింద కావడం జరిగింది. నేనైతే ఈరోజు నాది ఇంత మొత్తం పిందైనా కానీ మళ్ళీ నేను ఈరోజు 2 మందులు ఫంగస్ సంబంధించింది ఒకటి, పురుగు లేదు కానీ కాకపోతే మనం అట్లా స్మెల్ చూపించుకుంటే వాసన కన్నా అలా కొట్టుకోవడం వల్ల మనకు పురుగు అనేది రాదు ఫ్రెండ్స్. నా చేనైతే ఎక్కడ కూడా గ్రోతింగ్ అనేది తగ్గలేదు, గ్రోతింగ్ ఉంది. ఫ్లవర్ కూడా ఏం డ్రాప్ అవ్వట్లేదు. ఈరోజు వచ్చేసి మందులు ఇవి. ఇది గ్రోమోర్ వాళ్ళది మన సాఫ్ టెక్నికల్ అండి. ఇందులో వచ్చేసి కార్బండిజం, మ్యాంకోజిబు ఈ 2 టెక్నికల్ ఉంటుంది. ఇది అతల కంపెనీ వాళ్ళది మనకు తెలిసిందే మందు మన కొరాజన్. ఇవి 2 కలుపుకొని స్ప్రే చేసుకుంటానండి. వేరే కూడా స్ప్రే చేసుకోవచ్చు. పురుక్కు మీరు ట్రైసర్ కానీ, డెలిగేట్ కానీ, ఇంకా వేరే మార్కెట్లో బ్రేయర్ వాళ్ళది చాలా ప్రోడక్ట్లు ఉన్నాయి. జెంటిల్మెన్ కానీ ఇలాంటి స్ప్రే చేసుకోవచ్చు. ఇదే అని లేదు. నేను తక్కువ కాస్ట్, లో కాస్ట్లో ఇది వచ్చేసి 450 నుంచి 500 పడుతుంది ఫ్రెండ్స్. ఇది ఒక 550 పడుతుంది. 1100లో నాకు ఇది వచ్చేసి కేజీ 2 ఎకరాలకు స్ప్రే చేసుకోండి. 2 ఎకరాలకు ఇది ½ కేజీ, 1 ఎకరం చొప్పున స్ప్రే చేసుకోండి. ఇది 2 ఎకరాల డోసు. నాకు పురుగు లేదు కాబట్టి ఎకరం డోసే 2 ఎకరాలకు కొట్టుకుంటాను. 1100లో నాకు 2 ఎకరాలకు అయిపోతుంది ఫ్రెండ్స్. ఇలాగ తక్కువ లో కాస్ట్లో మందులు మంచిగా బెటర్ రిజల్ట్ ఉంటాయి. చాలా ఉన్నాయి ఇట్లాంటి ప్రోడక్ట్లు. మన హెవీ కాస్ట్ బ్రాండ్ అనుకుంటా మన మార్కెట్లో హెవీ కాస్ట్ల జోలికి పోవాల్సి వస్తుంది. అధికంగా రాలినప్పుడే హెవీ కాస్ట్లు ఉన్న మందులు వాడండి. అధికంగా మనకు రోగం ఉన్నప్పుడే హెవీ రేట్ ఉన్న మందులు మీరు వాడుకోండి. తక్కువలో ఉన్నప్పుడు చిన్నగా టెక్నికల్ తోటే స్ప్రే చేసుకున్నట్టయితే మనకు బెటర్ రిజల్ట్ రావడం జరిగింది. నాకు ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు కాబట్టి, ఏదంటే మబ్బు పడ్డది కాబట్టి నేను జస్ట్ ఫంగిసైడ్ ఇది అంతే. నేను ఇలా ఏమి ఇవ్వట్లేదు, న్యూట్రియన్స్ ఏమి ఇవ్వట్లేదు. ఆల్రెడీ ప్రతి వీడియోలో ఒకసారి తప్పనిసి ఒకసారి న్యూట్రియన్స్ ఇచ్చుకుంటూనే వస్తున్నా. ఇప్పుడు ఓన్లీ ఫంగిసైడ్ ఇది అంతే. కాకపోతే ఇది ఏంటంటే కొరాజన్ అనేది 2 ఎకరాలకు ఒక్క డబ్బా అట్లా స్ప్రే చేస్తాను. నాకు ఎక్కడా కూడా దోమ కూడా లేదు. పోయినసారి నేను మూవెంటో ఎనర్జీ స్ప్రే చేయడం జరిగింది. ఎక్కడ కూడా దోమ లేదు. చేనులు ఏం కూడా చూస్తున్నా కానీ నాకు అంతా బెటర్గానే ఉన్నది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కొట్టి 5 రోజులు కాబట్టి జస్ట్ ఇట్లా వర్షం పడదు కాబట్టి మామూలుగా నేను కార్బండిజం, మ్యాంకోజిబ్ అనే టెక్నికల్లో సాప్ అనే మందు
తీసుకొని రావడం జరిగింది. అలాగే అతుల్ కొరాజన్ అనేది నేను 2 కలిపి స్ప్రే చేయడం జరుగుతుంది. లో కాస్ట్లో సింపుల్గా. మీకు ప్రాబ్లం ఎక్కువ ఉన్నట్టయితే నేను చెప్పిన వీడియోలో కనుక ఆ మందులు మీరు ఫాలో కాండి. మీకు 100% మీకు రిజల్ట్ ఉంటుంది. మీకు నేను కొట్టిన మందులే వీడియో రూపంలో నేను కొట్టినప్పుడే మీకు వీడియో రూపంలో చేసి నేను యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అవే మందులని స్ప్రే చేసుకుంటూనే వస్తున్నాను. ఆ చేనులో అయితే ఇంతవరకు ఏ ప్రాబ్లం లేదు. మా వీడియోలు కనుక మీరు ఫాలో అయినట్టయితే మీకు ఖచ్చితంగా లో కాస్ట్తో పాటు బెటర్ రిజల్ట్, మంచి రిజల్ట్ రావడం జరిగిద్ది. తద్వారా మీకు మంచి మంచి లాభాలు చేకూరే అవకాశం ఉంటుంది. ఇలాంటి వీడియోలు ఇంకా మేము మున్ముందు చేయాలంటే మీరు మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై ఫ్రెండ్స్.